ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇదైతే నా ఫస్ట్ వీడియో ఎలా మాట్లాడడం. ఈ వీడియో మొత్తం నా ఇంట్రడక్షన్ మాత్రమే. నేను ఎక్కడి నుంచి, నా పేరేంటి, నేను ఎవరిని అనేది ఈ వీడియో. సో ఇది కూడా కొత్తగా ట్రై చేస్తున్నా. ఇలా మాట్లాడటం కూడా ఫస్ట్ టైం. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి అమలాపురం. నా పేరు గ్రీష్మంత్. కొంతమందికి పలకడానికి కొంచెం కొత్తగా ఉంటుంది. చాలా మందికి నా పేరు పలకడం కూడా రాక మిక్సీలో గ్రైండర్లు వేసి చాలా రకరకాల పేర్లన్నీ కనిపెడుతున్నారు. వాళ్ళకి ఎందుకు శ్రమ అని నేనే షార్ట్ కట్లో గ్రీష్ అని పెట్టుకున్నా. ఇన్స్టా వీడియోస్ చూసి చాలా మంది పలకరిస్తున్నారని ఆనందపడాలో, లేకపోతే గ్రీష్ వ్లాగ్స్ ని గణేష్ వ్లాగ్స్ అని పిలుస్తున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు నాకు. ఎనీవే, ఇంకెలాగో మార్చుకోవడానికి లేదు మన పేరు, తప్పదు. ఇంకా మెయిన్లీ మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అమ్మ, నాన్న, నేను ఒక అన్నయ్య. బేసిక్గా నేను ఒక ఇంట్రోవర్ట్ని. పక్కోడితో మాట్లాడడానికైనా 10 సార్లు ఆలోచిస్తూ ఉంటా. తర్వాత కొన్ని రోజులకి నేను రియలైజేషన్ అయ్యింది ఏంటంటే, అలా ఇంట్రోవర్ట్గా ఉండడం వల్ల చాలా కోల్పోయానని. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకున్నాను అనేది ఒక వీడియో సెపరేట్గా చేస్తా. దాని వెనకాల ఉన్న రీజన్స్ కూడా చెప్తాను. అందులో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వీడియో. ముందు వస్తే ఒక్కొక్కటి లైన్గా వీడియోస్. అండ్ సైక్లింగ్ ఎందుకు స్టార్ట్ చేసా, సైక్లింగ్ ఎందుకు మానేసాను అనేది కూడా ఒక వీడియో చేసి పెడతా. ఈ వీడియో నా ఇంట్రడక్షన్ మాత్రమే అని అవేమీ ఇంక్లూడ్ చేయట్లేదు ఇందులో. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చెప్తాను అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు మానేసానని. నేను బేసిక్గా ఇంట్రోవర్ట్నే, కానీ కొంచెం క్లోజ్ అయ్యారంటే ఎవరైనా వాళ్ళకి అపరిచితుడు కనిపిస్తాడు నాలో. నా క్లోజ్గా ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది అది. ఓపెన్గా చెప్పాలంటే టార్చర్ రా నువ్వు అంటారు వాళ్ళు నన్ను. ఒక్కసారి క్లోజ్ అవి నాలో ఉన్న అపరిచితుడు బయటకు వచ్చాడంటే వాడికి క్రేజీ టార్చర్ అంటే ఏంటో పరిచయం చేస్తూ ఉంటా. అది మా రాఘవేంద్ర గడికి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. అది నార్మల్గా నేను మాట్లాడడానికి చాలాసేపు ఆలోచిస్తా, కానీ అవతల వ్యక్తి నుంచి హాయ్ అని ఒక్క వర్డ్ వచ్చినా చాలు నేను అల్లుకుపోతాను అక్కడి నుంచి. అదొకటి ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఎవరితో పరిచయం లేకపోతే మొత్తం ఇంట్రోవర్టే నేను. కొంచెం పరిచయం అయిన వాళ్ళతో ఎక్స్ట్రోవర్ట్గా ఉంటాను అనమాట. నేను 2023లో డిగ్రీ పాస్డ్ అవుట్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్. నా ఎడ్యుకేషన్ గురించి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాతో ఎలా ఉంటుంది అంటే, టాపర్ దగ్గరికి వెళ్ళను, అలాగే చదవను అంటూ ఉండను. నాకు ప్రతిదీ యావరేజ్లో ఉండాలి. ఆ యావరేజ్ కూడా 8 పాయింట్ నుంచి 9 పాయింట్లోనే ఉండాలి. ఆ 9 పాయింట్ నుంచి 10 పాయింట్ ఉన్న 10%, ఆ 10% రప్పించుకొని ఫోకస్ అంతా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎలా చిల్ అవ్వాలి, కాలేజీలో ఎలాంటి క్రేజీ పనులు చేయాలి, ఇలాంటి వాటి మీద పెట్టేవాడిని. సో మనకి టాపర్ అంతా ఇంట్రెస్ట్ ఉండడం బ్యాక్ కూడా కాదు. చాలా మంది ఇప్పటికీ మెసేజ్ పెడుతున్నారు, అరే అసలు నువ్వు కాలేజీలో మాట్లాడావు కదా, స్కూల్లో ఎంత అలా మాట్లాడలేదు కదా, అలాంటిది నువ్వెలా రా, మేము ఆశ్చర్యపడవద్దు అని. ప్రతిదానికి ఒక ఓవర్కమ్ చేసి సిచ్యువేషన్ జరగాలి. సో జరిగింది, అది ముందు చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే, ట్రావెల్ చేయాలని నేను 5 years బ్యాక్ నుంచి అనుకుంటున్నా. సో అప్పుడు మనం స్టడీ అంటే అప్పుడు ఇంటర్ అనుకుంటా, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో అప్పుడు మనం ఇలా ఫోన్లు కొని, ల్యాప్టాప్లు కొని, బైకులు కొని అంత సీన్ లేదు. ఎందుకంటే మనం స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్గానే సర్వైవ్ అవ్వాలి ఆ టైంలో. సో ఒకే డిగ్రీ అయ్యి వెంటనే స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ప్లాన్ ఉంది నాది. అప్పటి నుంచి ఇంటర్ అయ్యాక నేను మా ఫ్రెండ్ గారు తరుణ్ గడు అనుకున్నాం, డ్రోన్ కొనాలి, డ్రోన్తో ఒక పేజ్ బిల్డ్ చేయాలి, ఆ పేజ్తో ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యాక ట్రావెల్ చేయాలని. సో అది అప్పుడు కూడా అవ్వలేదు. అంటే అప్పుడు డ్రోన్ గురించి ఐడియా లేక, సంథింగ్ వాటి గురించి నాలెడ్జ్ తెలియకో, మా దగ్గర డబ్బులు లేకో, సో ఇవన్నీ మమ్మల్ని ఆపేసింది అనమాట ఆ వర్క్ చేయడానికి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే ఇవన్నీ రాసుకున్నా. మనం ట్రావెల్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఏమేమి ఎక్విప్మెంట్ ఉండాలి, మనకి ఏమేమి స్కిల్ ఉండాలి, సో ఇవన్నీ రాసుకున్నా. ల్యాప్టాప్, ఫోన్, డ్రోన్, గోప్రో, బైక్, ఇవన్నీ రాసుకున్నా. నాది డిగ్రీ అవుతుంది కానీ ఒకటే ఆలోచన, జాబ్ చేస్తే ఇవన్నీ అయితే మన వల్ల కాదు, ఇంకా లేట్ అయిపోద్ది. సో ఎలా నేను చూసుకుంటుంటే కరెక్ట్గా డిగ్రీ అయ్యే టైంకి ఇంట్లో తెలియకుండా బైక్ కొన్నా. ఆ స్టోరీ కూడా చెప్తాను ముందు వీడియోలో. బైక్ కొన్న 10 months చెప్పినట్టు ఉన్నాను ఇంట్లో, అసలే తెలీదు. 3-4 daysలో డిగ్రీ అయిపోతుంది అనగా బైక్ కొనేసుకుని ఫ్రెండ్ ఇంట్లో పెట్టా. వీడియో చూసాక నాకు ఉంటుంది అనమాట, ఈ విషయం కూడా చెప్పలేదు అది. సో ఫ్రెండ్ ఇంట్లో పెట్టా. ఇంకా ఇంటర్న్షిప్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది అన్న సెకండ్ డే బైక్ తీసుకుని ఫ్రెండ్ నేను డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఏంటో కోర్సెస్ నేర్చేసుకుందాం, ఏదో పీకేద్దాం, పొడిసేద్దామని. సో నా ప్లానింగ్లో నేనున్నా, ఎడిటింగ్ నేర్చుకోవాలి, కంటెంట్ క్రియేషన్ నేర్చుకోవాలి, వీడియోస్ చేయాలి, ట్రావెల్ చేయాలి. సో ఇదంతా మనకి మైండ్లో ఉందన్నమాట. ఎలాగా ఏంటి అనేది బేసిక్ కూడా నాకు ఐడియా లేదు అప్పట్లో. నేను చేసిన ఒక పని, బైక్ కొన్నాను. అది బయట 30K తీసుకుని డోర్ పేమెంట్ కట్టాను. తర్వాత ఈఎంఐ ఆప్షన్ పెట్టేసుకున్నాను బైక్. అంటే ముందు నాది ఇంకో బైక్ ఉంది, FZ V2. అది కూడా, దానికి కూడా చరిత్ర ఉంది. ప్రతి దానికి ఒక్కొక్క పెద్ద స్టోరీలు ఉన్నాయి, అవన్నీ కొంచెంగా మాట్లాడతా. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి చిన్న ఇంట్రడక్షన్గా ఇచ్చుకుంటున్నాను నా సెల్ఫ్. ఒక బైక్ కోసం 1 year కష్టపడి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 9.5 తెచ్చుకున్నా. తర్వాత తెచ్చుకున్న బైక్ కొంటే నేను సెకండ్ ఇయర్ మాత్రం బైక్ మీద వెళ్ళాను. ఆ ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నాకు. సో అంటే అది ఎలా కొనుక్కున్నానంటే వదిలే, ఆ వీడియోలో చెప్తా, ఇందులో రివీల్ చేయకూడదు అవన్నీ. ఎక్కడ దాకా ఓకే,
కంటెంట్ క్రియేషన్ నేర్చుకోవాలి, ట్రావెల్ చేయాలి. సో ఇవన్నీ ఉండిపోయిన బ్రెయిన్లో. నా దగ్గర అయితే బేసిక్ కూడా గ్యాజెట్స్ ఏమీ లేవు, ఒక్కటి కూడా. ఈవెన్ మైక్ కానీ, ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ ఇవేమీ లేవు. సో డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేసాం. ప్రజెంట్ నాకు అప్పుడున్న థాట్ ఏంటంటే కోర్స్ నేర్చుకోవాలి, జాబ్ చేయాలని కాదు, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, కంటెంట్ క్రియేషన్ నేర్చుకోవాలి, ట్రావెల్ చేయాలి. సో ఇది నా మెయిన్ గోల్. నాకు అప్పుడు అడ్డుగా ఉన్నది ఏంటంటే బైక్ ఈఎంఐ ఒకటి, అండ్ డోల్ పేమెంట్ కట్టిన 30,000 క్లియర్ చేయాలి. సో వీటి గురించి అప్పుడు పార్ట్ టైం స్టార్ట్ చేశాను, ర్యాపిడో, ఊబర్ అని. ఒక 12 months వరకు చేశా. బయట తీసుకొచ్చిన 30K క్లియర్ చేస్తాను అనమాట. కరెక్ట్గా అప్పుడు మనకి ఎలక్షన్స్ టైం ఏపీ. సో మళ్ళీ అక్కడ ఉండి ఇక్కడికి రావడం అయ్యి ఎందుకని బైక్ మీద వచ్చేసా. కరెక్ట్గా అక్కడి నుంచి నా లైఫ్ టర్న్ అయిందనమాట. నేను అమలాపురం రావడం వల్ల చాలా రిలీజ్ అయ్యాను నా లైఫ్లో. చాలా అనుకున్న వాళ్ళు ఇంతలా చేస్తారా అన్న సిచ్యువేషన్ కూడా జరిగినాయి. ఉంటుంది ప్రతి ఒక్క లైఫ్లోనే. మనుషులు కూడా ఇంతలా ఉంటారా, ప్లేస్ మారితే మనుషులు మారుతారా. సో ఇలాంటివి చాలా జరిగినాయి అప్పుడే. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెయిన్ అందులో బ్రేకప్ స్టోరీ కూడా ఉంటుంది, చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. అది సెపరేట్ వీడియో చేద్దాం, కొంచెం మోటివేషన్ ఇద్దాం మీకు. నేను మిస్ అయిన లైఫ్ మీరు మిస్ అవ్వకూడదని చెప్తాను అంతే తప్ప నాకు ఎలా జరిగిందని నేను ఫీల్ అవ్వడం గురించి కాదు. అదైతే నేను చేసిన తప్పులో నేను చాలా కాలేజ్ లైఫ్ మెమరీస్ మిస్ అయిపోయాను. ఈవెన్ ఇప్పటికీ తిడుతూ ఉంటారు మా వాళ్ళు, దాని గురించి మాతో మాట్లాడలేదు కదా, ఫోన్ వస్తే కిటికీ దగ్గరికి వెళ్ళిపోయేవాడు, ఇవన్నీ అనేవారు అంటున్నారు. ఇప్పుడు అంటున్నారు, అది ఫ్రెండ్స్ నిజంగా అన్నారు. అది కూడా రీసెంట్గానే తెలిసింది నాకు. ఇవన్నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే నా దగ్గర వచ్చి, యారా అప్పుడు కిటికీ దగ్గర ఫోన్ వస్తే కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుకునేవాడు కదా, ఇప్పుడు ఏమైంది, అయ్యిందా బాగా, నేను చెప్పినప్పుడు వినాలని. సో రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది కొంచెం మనకి. ఇంకోటి స్టడీ గురించి వస్తే, నేను చాలా స్కూల్స్ మారా. ఫస్ట్ స్కూల్ వచ్చి సచివాణి నాది. జాయినింగ్ డేట్లోనే 3 టీచర్లను కొట్టేశానని సంవత్సరం ఆపేశారనమాట స్టడీ నాది. సో కొంచెం టెస్టింగ్లు ఉంటే క్లాస్కి ఒక్కొక్క తేట పని, దొరద పని, దూల పనులు ఉంటే అది ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క వీడియో చేసినా మనకి కంటెంట్ చాలా ఎక్కువ వచ్చేది. అన్ని తేట అసలేషన్ అనమాట. తర్వాత అక్కడి నుంచి పరంజ్యోతి స్కూల్ మారా. పరంజ్యోతి నుంచి ముత్తేశ్వరం శ్రీ విజ్ఞాన్ టెక్నిక్ స్కూల్లోకి మారా. మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు వెళ్ళా. గుంటూరు నుంచి మళ్ళీ అమలాపురం మహాత్మా గాంధీ స్కూల్కి వచ్చా. సో చాలా మారామన్నమాట. అంటే ఒకటి మనం చేసి తీట పనులకి కాలు భరించలేకపోయేవారు, 2 మనల్ని ఒక చోట ఉంచితే పక్కన నాశనం చేస్తామని అల్లరిలో అలా స్కిప్ చేసేవారు అనమాట. సో నేను మెయిన్గా ఎక్కువ సంవత్సరాలు ఉన్నది మహాత్మా గాంధీ హై స్కూల్. మహాత్మా గాంధీ హై స్కూల్లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. అందులో కూడా ఒకటి మనకి డ్రాబ్యాక్ జరిగింది, అది చెప్పకూడదులే. సో పిచ్చిగా ఎంజాయ్ చేసింది అయితే మహాత్మా గాంధీ హై స్కూల్లో. నేను చేసి తీట పనులు స్కూల్ మార్చేసేవారు. ఆ స్కూల్కి వచ్చిన తర్వాత ఎలా ఉందంటే నాకన్నా తీటగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నా చుట్టూరు. భలే ఉండేది అప్పట్లో. ఫ్యాన్ వార్స్ అని ఒక మంచి వైపుతో నడిచేది. అండ్ సార్లు కూడా ఎంత క్లోజ్ అయ్యారో, మేడమ్స్ ఎంత క్లోజ్, ప్రతి ఒక్కటి డీటెయిల్ మాకు మళ్ళీ స్కూలింగ్ గురించి చేసినప్పుడు వీడియోలో మాట్లాడతా. సో తర్వాత ఇంటర్ విద్యానిధి. ఇక్కడ సార్ల గురించి చెప్పాలంటే అప్పటి గురించి చెప్తున్నాను, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకైతే. అప్పట్లో జేఎల్ సార్లు, సిఎస్ఎల్ సార్లు ఎలా ఉండేవారు అంటే క్లోజ్ ఫ్రెండ్లు, బెస్ట్ ఫ్రెండ్ల కింద మాట్లాడేవారు. దట్టు చదివేసుకుని ఉంటేనే అంతలా మాట్లాడేవారు. నాకు ఆ టీచర్స్తో ఎలా ఉండేదంటే బెస్ట్ ఫ్రెండ్ ట్రీటింగ్ అనమాట అప్పట్లో. సో చాలా బాగుండేది అనమాట విద్యానిధి. ఇంటర్ అయ్యడానికి కరోనా. సో అది అయిన డిగ్రీ స్టార్ట్ అయింది. ఏ గ్రూప్ తీసుకోవాలంటే పెద్ద తతంగాలు జరిగినాయి అప్పట్లో. ఇంక మనకి బాగా ఇంట్రెస్ట్ అనేది మ్యాథ్స్ అని స్టాటిక్ తీసుకున్నాం అనమాట. ఒక్కొక్కడు భయపడిపోతారు స్టాటిస్టిక్స్కి, కానీ పీక్స్లో ఉండదు అబ్బా స్టాటిస్టిక్స్. సేమ్ అదే సబ్జెక్టు కొంచెం కంటెంట్లో కూడా యూజ్ అవుతుంది నాకు. అప్పుడప్పుడు అనిపిస్తుంది చదువుకున్న దానికి ఇప్పుడు ఉపయోగపడుతుందని. సో మన డిగ్రీ వచ్చేసి ఆదిత్య డిగ్రీ కాలేజ్ అమలాపురం. కాలేజీ తరపు నుంచి ఎంజాయ్ చేసింది ఏం లేదు, కానీ మా తరపున ఎంజాయ్ చేసింది మాత్రం చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆదిత్య కాలేజ్ అంటే ఒక వైస్ ప్రిన్సిపల్ సారు, ఒక మ్యాథ్స్ మేడం అనే చెప్పాలి. మా ఓడి చేసిన ఒక తేట పనికి 2 సంవత్సరాలు అయ్యా ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాం. నడియాలు చచ్చిపోయినాయి అనుకో, కానీ అది మాత్రం మర్చిపోయాం. కాలేజీలో వాడి చేసిన అల్లర్లో మామూలుగా లేవు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అందులో నాకైతే. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఆదిత్య డిగ్రీ కాలేజీలో ట్రిప్లు, క్యాంపులు ఏమి ఉండవు. వాళ్ళు తీసుకెళ్ళేది ఏంటని మా క్లాస్ అంతా కలిపి మేమే ట్రిప్కి వెళ్ళిపోయాం బస్సు బుక్ చేసుకుని. అది ఏంటంటే చాలా క్రేజీగా అనిపించింది అనమాట ఆ రోజు. పైగా మేము వెళ్ళింది డ్రైవ్ రోజు. సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్ అవి జరుగుతాయి కదా, ఆ రోజే వెళ్ళాం అనమాట. కరెక్ట్గా రాజమండ్రి దాటినప్పటికి ఒక్కొక్కరికి ఫోన్లు స్టార్ట్ అయినాయి. మంచి ఎక్స్పీరియన్స్ అది. ఒక్కొక్కరి దాంట్లో టెన్షన్, ఒక పక్క నుంచి ఎంజాయ్ చేయాలి, ఒక పక్క నుంచి ఫోన్స్ కాల్స్ లిఫ్ట్ చేసి సార్లతో మాట్లాడాలా,
మంచి మంచి టెన్షన్గా జరిగింది అనమాట. అదొక నా లైఫ్లో మాత్రం బెస్ట్ ట్రిప్. కాలేజీ పరంగా కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళిన ట్రిప్స్లో అందులో చాలామంది మిస్ అయ్యారు. మిస్ అవ్వలేదులే, చదువు బిడ్డలో పాపం అది ఏదైతే అది. సో అట్లా అయింది. సో ఫస్ట్ వీడియో ఎలా వస్తుంది ఏంటనుకున్నాను, కానీ పర్లేదు బాగానే మాట్లాడుతున్నా. ప్లానింగ్ ఏంటంటే ఫ్యూచర్లో ప్రజెంట్ నేను అనుకున్న బేస్ అయితే బిల్డ్ అయింది ఇన్స్టాగ్రామ్లో. సో ప్రజెంట్ యూట్యూబ్ మీద ఫోకస్ చేస్తే సో ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకుందామని. అండ్ ఆ ఇన్కమ్ ద్వారా నేను ట్రావెల్ చేయాలి, మళ్ళీ ఆ ట్రావెల్ చేసి మనీతో మళ్ళీ ట్రావెల్ చేయాలి, అది నా మెయిన్. సో అది మ్యాటర్. మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి నా గురించి. జాబ్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో ఎలా ఒప్పించా, సైక్లింగ్ ఎందుకు స్టార్ట్ చేసా, ఎందుకు మానేసా, సో ఇవన్నిటి గురించి ఒక్కొక్క వీడియో. సో ఇదైతే ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. ఇదైతే ఫస్ట్ వీడియో. ఇన్ని రోజులు ఎందుకు అయ్యానంటే ఫుల్ వీడియోస్ చేయడం, ఓన్లీ ఇన్స్టా మీద ఫోకస్ చేశాను. ఇక నుంచి యూట్యూబ్ మీద కూడా ఫోకస్ చేద్దామని చూస్తున్నా. అండ్ డ్రోన్ రివ్యూ వీడియో చేయలేదు, డ్రోన్ వీడియో కూడా ఉంది. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా పెండింగ్ ఉండిపోయింది. అక్కడ రాశాను, ఆ కంటెంట్ అంతా చూస్తే ఒక దగ్గరగా 20-30 వీడియోలు పెండింగ్లో ఉండిపోయినాయి చేయాల్సినవి, ఫుల్ లెంత్ వీడియోస్. సో అన్నీ కంప్లీట్ చేస్తా. సో నాకు సపోర్ట్ అంటే స్టార్టింగ్లోనే వచ్చేద్దని నాకు దిమ్మలేదు, కానీ ఇది అంతవరకు చూస్తారో కూడా తెలియదు. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతా. నా వంతు నేను బెటర్ వీడియోస్ ఇస్తా, బెటర్ కంటెంట్ ఇస్తా. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంచెం ఇంట్రెస్టింగ్గా మీకు అనిపించిందని అనుకుంటున్నా. ఫాలో, సబ్స్క్రైబ్ వద్దులే, నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటే అప్పుడు కొడుతురు కానీ.